బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎస్పీ ధృవీకరించారు. అటు కులవర్ధన్ ఆత్మహత్యతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక కులవర్ధన్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ నిన్నటి రోజున 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు సంబంధించి ఆ ఘటనలో నిందితుడిగా ఉన్నటువంటి కులవర్ధన్ ఈవేళ కురబలకోట మండలము అంగలకు సమీపంలో ఉంటే కనసానిపల్లి చెరువులో మృతదేహము తేలడంతో ఉదయం పోలీసులు ఆ మృతదేహాన్ని తీసుకువచ్చి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో పోస్ట్ మార్టంకు ఉంచడం జరిగింది. ఈ ఘటన పైన కూడా జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబుల్లి కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఆ మాటలు బట్టి చూస్తున్నట్లయితే ఇది ఆత్మహత్యగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఘటన నిన్నటి రోజు జరిగిన వెంటనే కూడా పోలీసులు ఎవరైతే ఈ నిందితుడు కులవర్ధన్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పోలీసు వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ కు తీసుకువెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ కావడం, ఇవాళ అతను చెరువులో శవమైతే వెళ్లడంతో అది ఆత్మహత్యగా పోలీసులు ధృవీకరించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న కొన్ని విద్రోహ శక్తులు కూడా చాలా వరకు అనేక రకాలుగా దీనిపైన రాద్ధాంతం చేయడం జరిగింది. వారిపైన కూడా ప్రత్యేకించి నిఘా పెట్టాము. అలాంటి వ్యక్తులను కూడా పైన కేసులు నమోదు చేయడం జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఈవేళ